హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంక్రాంతి తర్వాత సండే రోజు అందరూ గండిపేటకి వెళ్తారు కదా, మేము కూడా అలానే వెళ్ళాము. అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట. టెంపుల్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నేను టెంపుల్కి వెళ్ళాక. ఇలా వాటర్ అంతా ఉండే గండిపేట చెరువు నుంచి వాటర్ వస్తుంటాయి కదా, కంటిన్యూస్గా ఎప్పుడు ఫ్లో ఉంటూనే ఉంటుంది. సమ్మర్లో కొంచెం చల్లగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. కింద మాత్రం నీళ్ళు ఇలా పారుతున్నాయి. ఇంకా మనం కాళ్ళు కడిగే అవసరం లేదు. అండ్ చల్లగా అనిపించింది ఆ వాటర్లో కాళ్ళు పెట్టంగానే. ఎట్లున్న టెంపుల్ సేమ్ అలానే ఉంది, నో డిఫరెన్స్ అనమాట. కానీ గండిపేటలో ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా అనిపించింది నాకు. మొత్తం ఫ్యామిలీతో కలిసి రావడము, కొంతమంది మొక్కుకుంటారు కదా, బోనం చేస్తాము, అలా పూజ చేసేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చారనమాట. చాలా జనాలు వచ్చారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఉన్నంత రష్ మాత్రం లేదు. టెంపుల్లో అమ్మవారు మాత్రం నిండుగా మంచి రెడీ చేసి పెట్టిండ్రు. లోపలికి కూడా వెళ్ళే ఆప్షన్ ఉంది, అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ మేము ఇక్కడ నుంచి వీడియో కూడా తీసుకున్నాము, అక్కడ ఫోన్స్ ఎలా ఉంది కాబట్టి. కొంతమంది బోనాలు తీసుకొచ్చుకున్నారు అండ్ బియ్యం పోసేవారు కూడా పోసుకున్నారు. సో మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చేసుకున్నాం. లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని తిన్నామన్నమాట. ఫ్యామిలీతో ఇలా బయటికి వచ్చినప్పుడు ఫుడ్ టెంపుల్స్ దగ్గర ఇలా తినడము చాలా మంచిగా అనిపిస్తుంది. అలా టైం స్పెండ్ చేస్తే చాలా మంచిది. లాస్ట్లో తిన్నాక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొక్కేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చాలా మంచి అనిపించింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి.